ఆ బాప్తీసం తీసుకున్నప్పుడు వెంటనే నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. అమ్మ మరి నువ్వు తెల్లచీర కడతారు కదా, నువ్వు నాకొద్దు, హిందూ విషయంలో తెల్లచీర కడితే భర్త చనిపోయినట్టు, నువ్వు యేసు ప్రభువే నిన్ను పోషిస్తాను అంటున్నాడు కదా, ఇప్పుడు వరకు నేను ఇచ్చిన బంగారం, నేను ఇచ్చిన బట్టలు, నేను ఇచ్చిన ఫుడ్ తిన్నావు, ఈ రోజు యేసు ప్రభువే నాకు కావాలంటున్నావు కాబట్టి యేసు ప్రభువే నిన్ను పోషిస్తాడు, ఇంట్లో నుంచి వెళ్ళమని ఆమెను ఎల్లగొట్టడం జరిగిందయ్యా. పంపించేశారు. నేను చూడను, ఆమె నాతో పలకూడదు, నేను పొద్దున్నే వెళ్ళిపోతాను, ఏదన్నా ఉంటే మా పాప చెప్పాలి, మా పాపకు చెప్తాను. ఇదంతా కేవలం బాప్తీసం తీసుకున్నందుకే, మా బాప్తీసం తీసుకున్నందుకే ఇది. రోజు ఆమెను కొట్టడం, ఒక అవకాశం దొరికినప్పుడల్లా బాగా కొట్టేవాడిని. ఏదన్నా ఉంటే ఏ విధంగా టార్చర్ పెట్టాలో ఆ విధంగా డబ్బులు ఇవ్వకుండా ఉండటము, 100 రూపాయలు ఇవ్వటము, లేదా నేను లేకుండా ఏమన్నా వంట చేసుకుని దాని గ్యాస్ సిలిండర్ ఆ గ్యాస్ రెగ్యులేటర్ తీసుకెళ్ళేవాడు. అట్లాగా నాకు చేతైనంతగా ఆమెని టార్చర్. ఎక్కడైతే చారమ్మ పని చేసిద్దో వాళ్ళు నాకు ఒక కంప్లైంట్ ఇచ్చారు, మీ ఆవిడ అక్కడ ఉత్త బాక్స్ తెచ్చుకొని అన్నం తింటున్నట్టుగా మాకు నటిస్తూ ఆమె ఏదో ప్రార్థన చేసుకుంటుంది అని చెప్పేవాళ్ళు. అరే ఇలా చేసుకుంటే ఆమె చచ్చిపోయిద్ది కదా, ఇదేం భక్తి, ఇదేం దేవుడు అని చెప్పేసి దాని మీద నువ్వు అన్నం తినాలి ఎన్నే వినేవాడిని కాదు. సేవకులను అయితే అసలు దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. సావు నన్న సస్తాను గాని చచ్చి గడప తొక్కను, ఎవ్వరు నాకు చెప్పడానికి వీల్లేదు, నేను ఇంతే ఉంటా, నువ్వు నాతో మాట్లాడండి ప్రభా. ఎంతో మందికి దర్శనాల ద్వారాగా ఎన్నో రకాలుగా కనిపించారంట కదా, ఇక్కడ నాకు కనిపించండి అయ్యా, నా వీలైనంత వరకు నేను నీకోసమే బతుకుతాను, నేను వెళ్ళి మా ఆవిడ నేనే పలకరించుకుంటాను, నేనే మందిరానికి వెళ్తా, నేనే బాప్తీసం తీసుకుంటా, ఏమేమి ఉండే అన్ని నా ప్రాణము ఇక్కడి నుంచే రక్షించబడ్డది. నా ప్రాణం క్లియర్ గా చూపిస్తున్నాను మీకు. నా ప్రాణము ఇక్కడే నేను చనిపోవాలనుకున్నాను, ఇక్కడి నుంచే ప్రభువే నన్ను రక్షించాడు కాబట్టి బ్రతికిన నేను ఇక ప్రభు కోసం బతకాలని నేను కూడా రక్షించబడి అనేకులకు ఈ సువార్త చెబుతూ మరి అనేకుల్ని ప్రభు రాజ్యంలో చేర్చడానికి ప్రభు పని నాకు అప్పచెప్పాడు. దీన్ని బట్టి నేను ధన్యుడిని. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. గతంలో అనేక సాక్ష్యాలు మన ఛానల్ ద్వారా మీ ముందు తీసుకొచ్చినప్పుడు ఆ సాక్ష్యాలు చూసి మీరు చాలామంది కామెంట్లు పెడుతూ కాల్స్ చేస్తూ మేము చాలా బలపడుతున్నామని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దానిని బట్టి నేను దేవుని యందు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మరొక మంచి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకొచ్చే అవకాశాన్ని దేవుడిచ్చారు. నాతో కూర్చున్నటువంటి బ్రదర్ని మీరు చూస్తున్నారు. హైదరాబాదులో ఉప్పల్ ప్రాంతంలో దేవుని యొక్క సువార్థికునిగా అనేక ప్రాంతాలకు వెళ్ళి తన సాక్ష్యంతో అనేక మంది జీవితాలని ప్రభువులోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నో చర్చిలకి వెళ్ళి తన అనుభవాన్ని వారితో పంచుకొని దేవుని సేవలో వారికి దేవుడిచ్చిన తలంతులను ఉపయోగించుకొని కొన్ని ఆత్మలను దేవుళ్ళని బలపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు ఆయన జీవితంలో ఉన్నాయని వారు నాతో పంచుకోవడం జరిగింది. ఈరోజు ఆయన మీకు పరిచయం చేసి ఆయన ద్వారా తన జీవితంలో ఉన్నటువంటి అనుభవ సాక్ష్యాన్ని మీకు అందించే ప్రయత్నాన్ని చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. అలాగే అనేక మందికి, మీ స్నేహితులకి, బంధువులకి, మీ శ్రేయోభిలాషులకి ఈ వీడియో అందించే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు కూడా నాతో పాటు దేవుని పనిలో పాలుభాగస్తులు అవుతున్నారని, దాని వలన మీరు దీవించబడతారని గుర్తించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం బ్రదర్, మీరు ఈ మంచి అవకాశాన్ని, మీ సాక్ష్యాన్ని చిత్రీకరించే అవకాశాన్ని ముందుగా ఈ ఛానల్ ద్వారా నాకు అనుగ్రహించినందుకు ప్రభు పేరట దేవునికి వందనాలు. అలాగే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మీరు మీ జీవితంలో బాల్యం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, వివాహమైన తర్వాత కూడా భయంకరమైన పరిస్థితుల్లో మీరు నడిచారని, దేవుడే పట్టుకోకపోతే
ఆయన ఆలోచన మీ మీద లేకపోతే ఈరోజు మీ జీవితం ఇలా ఉండేది కాదని నాతో పంచుకున్నారు. అంతేకాకుండా దేవుని ఎదిగిన తర్వాత కూడా కొన్ని దర్శనాలు దేవుడు మీకు చూపించాడని, దానిని బట్టి ఈరోజు మీరు దేవుని పనుల్లో సువార్థకునిగా వెళుతున్నారని మీరు నాతో పంచుకోవడం జరిగింది. మీ జీవిత అనుభవాలు ఈ వీడియో ద్వారా అందరితో పంచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ బాల్య దశలో అసలు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో మీరు తెలియపరచాలని మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాలంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో ఘనపరుస్తున్నాను. మరి రాజు బ్రదర్ మరి సాక్ష్యాన్ని అందించడానికి ప్రేరేపించబడి నా దగ్గరికి రావటానికి, మరి ఉదయాన్నే అన్ని పరిస్థితులన్నీ సమకూర్చబడి ఈ వీడియో చేయటానికి కూడా దేవుడు కృప చూపించాడు. దీన్ని బట్టి కూడా నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. నా పేరు చంద్రమౌళి. మా అమ్మ మా నాన్న పెట్టిన పేరు చంద్రమౌళి. మా అమ్మ మా నాన్నకి అంత చదువు లేదు. మేము బాపట్నం దగ్గర ఒక పల్లెటూరు చెరుకూరు అని, ఆ చెరుకూరులో ఉండేవాళ్ళమే. అయితే మా అమ్మ మమ్మల్ని చదివించాలని చాలా ఆశపడేది. ఆమెకి చదువు లేదు కాబట్టి చదివించాలని ఆశపడ్డది. అంతేకాకుండా ఆమెకి 7 సంవత్సరాలు పిల్లలు లేకపోతే మరి ఆమె మందిరానికి వెళ్ళి చర్చికి వెళ్ళి అస్సలు చదువు లేదు. ఆమె చేసిన ప్రార్థనలు బట్టి 7 సంవత్సరాల తర్వాత నేను జ్యేష్ఠ కుమారుడిగా వాళ్ళకి జన్మించటం జరిగింది. కానీ వాళ్ళు ఆర్థిక పరిస్థితి సరిగా ఉండేది కాదు మా అమ్మకి. దాన్ని బట్టి కొంత డిస్టర్బ్ అవుతూ ఉండేవాళ్ళని. నేను పుట్టిన తర్వాత మరి నా మీద అనేకమైన స్పిరిట్ అనేక రకాలుగా నేను ఇబ్బందులు పడుతూ ఉంటాను. ఎప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతాము. చదువుకుంటే చదువు అసలు వచ్చేది కాదు. మా అమ్మకమ్మ నన్ను చదివించాలని ఎంతో ఆశ ఉండేది. బాగా కొడతా ఉండేది. దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కువగా మా అమ్మని ద్వేషిస్తూ ఇక చదవకూడదని వెళ్ళిపోతూ ఉండేవాడిని. అయినప్పటికీ మధ్య మధ్యలో నాకు ఒక తలంపు వచ్చేది. నేనే వచ్చి మా అమ్మని అడిగేవాడిని, అమ్మ నేను చదువుకుంటాను, నన్ను స్కూల్కి పంపిస్తారన్నప్పుడు మరి వాళ్ళు పంపిస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ మానుకునేవాడిని, మరలా పంపించమన్నప్పుడు పంపించేవాళ్ళు. ఈ విధంగా నేను 10th క్లాస్ చదవటానికి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఇక ఇంటర్మీడియట్ చదవటానికి ఇక నాకు రాదు కదా, సరైన చదువు రాదు కాబట్టి మా నాన్న ఏం చేశాడంటే నన్ను ఐటీఐ చేయించాడు. ఐటీఐ చేయటము జరిగింది. ఇట్లాగా ఈ చిన్నప్పుడు చాలా గలిబిలిగా ఉండేది నా జీవితం. ఇందులో అంటే బాల్య వయసులోనే స్పిరిట్ రావడం అంటే మీరు చెప్పిన దాంట్లో ఏదన్నా గలిబిలి, మీ మానసిక స్థితి బాగలేకపోవడమా, దురాత్మల ప్రభావం ఏదైనా? చిన్నప్పుడేనయ్యా అది దురాత్మల ప్రభావం అనుకోవాలి. ఎందుకంటే మా అమ్మ నాన్న గొడవ పడేవాళ్ళు. వీళ్ళ గొడవ చూడక నేను వెళ్ళిపోతా ఉండేవాడిని. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉండేవాడిని. ఇట్లాగా స్పిరిట్ ఈ దురాత్మల ప్రభావం అన్నది చాలా భయంకరంగా ఉండేది నా మీద. నేను నిమ్మలంగా ఉండేవాడిని కాదు, జ్ఞాపక శక్తి ఉండేది కాదు, అల్లరి చిల్లరగా చాలా తిరిగేవాడిని. ఇలాంటి స్థితి నాది చిన్నప్పుడయ్యా. తర్వాత మరి పెళ్లి చేసుకోవటం జరిగింది. మా అక్క, ఎవరైతే మా మిస్సెస్ ఉందో వాళ్ళ అక్క ఈ పెళ్లి చేస్తేనన్నా కానీ ఈయన బాగుపడతాడేమో అని చెప్పేసి మా అమ్మ మా నాన్నకి ఇష్టం లేదు. అటు తరపున మా మిస్సెస్ ఎవరైతే ఇప్పుడున్నది చారమ్మ, ఆమెకి ఇష్టం లేదు. వాళ్ళ నాన్న కొంచెం సేవలో ఉన్నాడు, బెరదరం సహవాసంలో. ఈ అన్నిటికీ ఇటువేంటిది అన్నట్టుగా వాళ్ళకి ఇష్టం లేదు, మా అమ్మ మా నాన్నకి ఇష్టం లేదు. కానీ వాళ్ళ పెద్దమ్మ మరి మాకు కొంత ఆర్థిక సహాయం ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది. పెళ్లి చేసిన తర్వాత 3వ నెలలోనే పెద్ద శోధన. ఇక ఇవే శోధనలు ఇప్పుడు నేను చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి వచ్చే శోధనలే. ఈ పెళ్లి చేసినాక 3వ నెలలో పెద్ద ఏ గొడవ లేదు, ఏమీ లేదు. కానీ ఆమెను వదిలిపెట్టేసి నేను నెల్లూరు ప్రాంతానికి వెళ్ళటము జరిగింది. వెళ్ళటం మద్రాసు వెళ్ళాను. ఆ మద్రాసులో లాంగ్వేజ్ అవన్నీ నాకు తెలియక, ఎందుకంటే డబ్బులు లేవు, ఏమీ లేవు. ట్రైన్ ఎక్కాను, వెళ్ళిపోయాను. అక్కడ మద్రాసులో నా పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు. లాంగ్వేజ్ అర్థం కాక అక్కడ నుంచి నెల్లూరుకి వచ్చి, నెల్లూరులో తెలుగు వస్తుంది. ఆ మద్రాస్ బస్ స్టాండింగ్ అనే ఏరియాలో రోడ్ల మీద ఏది దొరికితే అది తింటూ, వాటర్ తాగుతూ, రైల్వే స్టేషన్లోను బస్ స్టాండ్లో షెల్టర్ల ముందు పనుకుంటూ ఒక వారం రోజులు నేను ఆ విధంగా జీవించాను. జీవించేటప్పటికి చివరి రోజు అంటే 7వ రోజు నాకు అనుకోకుండా ఇక నాకు ఎందుకు, నేను ఇలా బతకటం వేస్ట్, చనిపోదామని చెప్పేసి నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి
అక్కడ రైళ్ళు అది ఆగి వెళ్తూ ఉంటాయి. అక్కడ ట్రైన్ కింద నా తలకాయ పెట్టాలని నేను ప్రయత్నం చేస్తూ 9 గంటలకు వెళ్ళిన నేను 12:20 వరకు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ ట్రైన్ ఆగి కదిలేటప్పుడు నా మెడ ఏదైతే ఉందో దానిని ట్రైన్ కింద పెట్టి చనిపోవాలని ప్రయత్నం జరుగుతున్నప్పుడు 6 గంటల నుంచి నేను ప్రయత్నిస్తూ 12:10 ఒక వ్యక్తి నన్ను హోటల్లో పనిచేయటానికి, మనం హోటల్ చూసాం కదా, ఆ హోటల్లో పనిచేయటానికి నన్ను తీసుకెళ్ళాడు. నా ప్రాణము ఇక్కడి నుంచే రక్షించబడ్డది. నా ప్రాణం క్లియర్గా చూపిస్తున్నాను మీకు. నా ప్రాణము ఇక్కడే నేను చనిపోవాలనుకున్నాను. ఇక్కడి నుంచే ప్రభువే నన్ను రక్షించాడు కాబట్టి బ్రతికిన నేను ఇక ప్రభు కోసం బతకాలని నేను కూడా రక్షించబడి అనేకులకు ఈ సువార్త చెబుతూ మరి అనేకుల్ని ప్రభు రాజ్యంలో చేర్చడానికి ప్రభు పని నాకు అప్పచెప్పాడు. దీన్ని బట్టి నేను ధన్యుడిని. చేస్తున్నప్పుడు ఎవరో నాకు తెలియదు కానీ ఒక అతను వచ్చి నా భుజం తట్టి, బాబు హోటల్లో పని ఉంది వస్తావా అని అడిగాడు. అన్నప్పుడు వెంటనే నాకు ఆ ప్రాణం తెప్పరిల్లింది. ఎందుకంటే ఈ 9 గంటల నుంచి మరి 12:20 వరకు నేను చాలా శోధన అనుభవించాను. చిన్నప్పటి నుంచి నా తమ్ముళ్ళు జ్ఞాపకంలోకి వస్తున్నారు, అమ్మ నాన్న జ్ఞాపకంలోకి వస్తున్నారు. 3 నెలలు అయింది నేను పెళ్లి చేసుకొని, నా భార్య జ్ఞాపకంలోకి వస్తున్నారు. కానీ నా పరిస్థితి భయంకరంగా అయింది. ఇక నాకు బట్టలకప్పుడికి 7 రోజులు బట్టలు, స్నానాలు లేవు. రోడ్ల మీద ఏది దొరికితే అది తింటూ ఇక నేను పూర్తిగా లోపలికి వెళ్ళిపోయాను. ఇక నన్ను ఎవరు రక్షించరు అనుకున్నాను. అలాంటప్పుడు మరి అతను పిలిచినప్పుడు నేను హోటల్కి వెళ్ళి హోటల్లో మరి అవన్నీ బాసనలో కప్పులు అయితే ఉంటాయో వాటిని కడిగే పని ఇచ్చారు నాకు. ఒక నెల రోజులు అవి కడిగిన తర్వాత సర్వ్ చేయటం ఇచ్చారు. ఆ విధంగా 3 నెలలు నెల్లూరు బస్టాండ్, మద్రాసు బస్టాండ్లో ఒక హోటల్లో నేను 3 నెలలు పనిచేసి తర్వాత తెలివిగా మా ఇంటికి ఒక కార్డు రాశాను. అమ్మ నేను ఈ విధంగా, నేను ఎలక్ట్రీషియన్ కదా, నేను కాంట్రాక్టర్ నన్ను మోసం చేశాడు, నేను నెల్లూరులో ఉన్నాను, నేను ఇంకా 2-3 రోజుల్లో వస్తాను, మీరు భయపడవద్దు అని చెప్పేసి నేను లెటర్ రాశాను. వెంటనే ఈ లెటర్ తీసుకొని మా తమ్ముడు నా ఫోటో లెటర్ తీసుకొని నేను ఏ హోటల్ అయితే ఉన్నానో ఆ హోటల్కి వచ్చేసాడు. వచ్చేస్తే అప్పటికి నేను హోటల్లో లేను. వాళ్ళు ఆ ఫోటో చూసి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే పని చేస్తాడని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వచ్చిన దాకా తమ్ముడు ఆగి వాళ్ళతో మాట్లాడాడు. అప్పుడు 3 నెలలు నాకు వచ్చే శాలరీ తీసుకొని ఏదైతే కొంత డబ్బు వచ్చిందో ఆ డబ్బు తీసుకొని మేమిద్దరం ఇంటికి రావటం జరిగింది. ఈ విధంగా మరి నేను అనేక రకాల దురాత్మల చేత పీడింపబడుతూ ఉండేవాడిని. ఆ క్రమంలోనే ఇక ఫ్యాక్టరీలో అయితే ఒక్క సంవత్సరం కూడా ఒకసారి ఒక దగ్గర పనిచేసేవాడిని కాదు. అట్టాగా 13 కంపెనీలు మారటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఒక సంవత్సరం చేయను, అక్కడ ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటాను, అక్కడి నుంచి బయటకు వచ్చేవాడిని. ఇక ఆర్థిక పరిస్థితి సరిగా ఉండేది కాకు. ఆ చిన్న పెట్టి సామాను ఒక మంచం తీసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళని. తిరుగుతూ హైదరాబాద్కి వచ్చేసాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ మరి మా మిస్సెస్ గాస్పల్ అని చిలకా నగర్ హైదరాబాద్లో నాచార ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర, అక్కడికి ఆమె చర్చికి వెళ్తూ ఉండేది. కానీ నాకు అంతగా ఇష్టం ఉండేది కాదు, కానీ చర్చి అలవాటు కాదా ఎలానిచ్చేవాడిని. ఈ వెళుతూ కొన్ని సంవత్సరాల తర్వాత నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పింది. చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడే డెవలప్ అవుతున్నాము, అప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాను, చిన్న బిజినెస్, ఒక కారు ఉంది, ఒక 20 మంది పని వాళ్ళు ఉండరు, ఉద్యోగం వదిలిపెట్టి బిజినెస్లోకి వచ్చాను. ఆ టైంలో మా మిస్సెస్ నేను బాప్తిసం తీసుకుంటానంది. అయితే ఆమెకి నేనేం చెప్పానంటే, అమ్మ నువ్వు బాప్తిసం తీసుకోవద్దు, ఎందుకంటే నాకు కూడా ఈ అబద్ధాలు ఆడటం ఇష్టం లేదు. నేను కూడా కొద్ది రోజుల్లో ఇప్పుడు ఒక ఇల్లు ఉంది కదా, మనకు కూడా ఒక 30-40 వేలు వచ్చేటట్టు ఏర్పాటు చేసి నేను కూడా వచ్చి నీతో పాటు బాప్తిసం తీసుకుంటానని ఆమెకి చెప్పాను. కానీ ఆమెకి తెలుసు నేను కాంట్రాక్టర్ని, ఎంత కన్నింగ్గా ఉంటానో. ఆమె నా కన్నింగ్నెస్ని గుర్తుపట్టి ఒక 2-3 నెలలు అడిగింది. తర్వాత ఈయనతో కాదు అని చెప్పేసి ఆమె తనంతట తానే మరి బాప్తిసం తీసుకోవటం జరిగింది. ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు వెంటనే నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. అమ్మ మరి నువ్వు తెల్లచీర కడతారు కదా, నువ్వు నాకొద్దు, హిందూ విజయంలో తెల్లచీర కడితే భర్త చనిపోయినట్టు, నువ్వు యేసు ప్రభువే నిన్ను పోషిస్తాను అంటున్నాడు కదా,
ఇప్పుడు వరకు నేను ఇచ్చిన బంగారం, నేను ఇచ్చిన బట్టలు, నేను ఇచ్చిన ఫుడ్ తిన్నావు. ఈరోజు యేసు ప్రభువే నాకు కావాలంటున్నావు కాబట్టి యేసు ప్రభువే నిన్ను పోషిస్తాడు, ఇంట్లో నుంచి వెళ్ళమని ఆమెను ఎల్లగొట్టడం జరిగిందయ్యా. పంపించేశారు. పంపించేసాను. పంపించేసినప్పుడు ఆమెకి ఎక్కడ ఉండటానికి ఈలుపాటు లేక మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఆ ఇంట్లో ఒక ఇంట్లోనే ఉంటాము, కానీ ఆమె ముఖం నేను చూడను, ఆమె నాతో పలకూడదు, నేను పొద్దున్నే వెళ్ళిపోతాను, ఏదన్నా ఉంటే మా పాప చెప్పాలి, మా పాపకు చెప్తాను. ఇదంతా కేవలం బాప్తిసం తీసుకున్నందుకే, మా బాప్తిసం తీసుకున్నందుకే ఇది. రోజు ఆమెను కొట్టడం, అవకాశం దొరికినప్పుడల్లా బాగా కొట్టేవాడిని. ఏదన్నా ఉంటే ఏ విధంగా టార్చర్ పెట్టాలో ఆ విధంగా డబ్బులు ఇవ్వకుండా ఉండటము, 100 రూపాయలు ఇవ్వటము, లేదా నేను లేకుండా ఏమన్నా వంట చేసుకుని దాని గ్యాస్ సిలిండర్ ఆ గ్యాస్ రెగ్యులేటర్ తీసుకెళ్లేవాడిని. అట్టగా నాకు చేతైనంతగా ఆమెని టార్చర్ పెడతా ఉండేవాడిని. కానీ ఆమె కూడా పని చేసుకుంటూ ఉండేది. ఆమె ఏమో ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ మూర్ఖపు మనిషి మారాలి అని చెప్పేసి వాళ్ళ మందిరంలో 350 మంది చేత నా కోసం ప్రార్థన చేయించేదంట. చాలా మూర్ఖంగా ప్రవర్తించారు మీరు. నాకైతే తెలీదు. మళ్ళీ వీటిలో కొంతమంది వాళ్ళ దగ్గర ఎక్కడైతే చర్మ పని చేసిద్దో వాళ్ళు నాకు కంప్లైంట్ ఇచ్చారు, మీ ఆవిడ అక్కడ ఉత్త బాక్స్ తెచ్చుకొని అన్నం తింటున్నట్టుగా మాకు నటిస్తూ ఆమె ఏదో ప్రార్థన చేసుకుంటుంది అని చెప్పేవాళ్ళు. అరే ఇలా చేసుకుంటే ఆమె చచ్చిపోయిద్ది కదా, ఇదేం భక్తి, ఇదేం దేవుడు అని చెప్పేసి దాని మీద నువ్వు అన్నం తినాలని కొట్టేవాడిని. కొడతామే కానీ ఇక మిగతా ఏటి కాడ కూడా మాకు టచ్ ఉండేది కాదు. కొడతాము, నా రూమ్ లో నేను పనుకోవటము, ఆమె రూమ్ లో ఆమె పనుకోవటము, ఆమె నాకు కనపడకుండా వెళ్ళిపోవాలి, నేను ఆమె కనపడకుండా నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఇట్లాగా జరుగుతున్నప్పుడు అనుకోకుండా నా బిజినెస్ లో లాస్ అవటం జరుగుతుంది. ఒక DCM ఉంటే అది కాలిపోయింది. ఇక ఎక్కడ ఏ పని చేస్తున్నా కానీ లాస్ అవుతుంది. ముందు ఏబు గారు ఆస్తుల్లాగా ఉన్న నాయి ఇక మెల్లిమెల్లిగా కరిగిపోతాం స్టార్ట్ అయింది. ఇదంతా ఇక కోపం పెట్టుకున్నాను. ఈ యేసు ప్రభు నమ్మటం వల్లే కదా అది నాకు ఈ పరిస్థితి వచ్చింది. అంటే ఏ జరిగినా కూడా మీ ఆలోచన అటే వెళ్తుంది. యేసు ప్రభు నమ్ముకున్న కారణం చేతనే నా ఇంట్లో ఈ పరిస్థితులు మొదలైనవి అని. అవునయ్యా అని ఇంకా కోపం పెరిగేది దేవుడి మీద. కొంతమంది సేవకులు లేదా మా రిలేటివ్స్ లో ఎవరైతే కొంచెం ఆధ్యాత్మికంగా దేవుని నమ్ముకొని బలంగా ఉండేవాళ్ళు వచ్చి నాకు చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అయ్యా మరి ఆమె ఏం చేసింది, బాప్తిసం తీసుకుంది కదా, ఆమె ఏమన్నా తప్పులు పని చేస్తే నువ్వు ఎంత శిక్ష చేయాలన్నప్పుడు నేను ఎన్నే వినేవాడిని కాదు. సేవకులను అయితే అసలు దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. సావునన్న సస్తాను గాని చర్చి గడప తొక్కను, ఎవ్వరు నాకు చెప్పడానికి వీల్లేదు, నేను ఇంతే ఉంటా, నాకు ఎవరు చెప్పొద్దు, నానంతే, నేను ఇంతేనని చెప్పేసి మూర్ఖంగా ఉండేవాడిని. సరే ఏదేమైనప్పటికీ ఇల్లు అమ్ముకున్నాము, రెంటింట్లోకి వచ్చాము, బిజినెస్ లాస్ అవుతుంది, పిల్లలు కూడా డిస్టర్బ్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు తన కోణంలో మార్చుకుంటాడంటే నాకైతే తెలియదు. కానీ నేను ఒక 98 కేజీల దాకా వచ్చేసాను వెయిట్. ఈ మచ్చలన్నీ పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్నప్పుడు మా ఇంటి దగ్గరలో ఏదో యోగా క్లాసులు జరుగుతున్నాయి, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ జరుగుతుందని పేపర్లో చూశాను, పాంప్లెట్ లో చూసి సరే అక్కడికి వెళ్దాం అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి ఓ 15 రోజులు వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఒక 10 కేజీలు తగ్గారు. తగ్గినప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అరే ఈమెం తప్పు చేయలేదు కదా, ఏం చేసిన దాంట్లో ఏం తప్పు ఉంది, పాపం యేసు ప్రభువుని నమ్ముకుంది, నాకేమీ లాస్ చేయలేదు, లేదా ఈ ఇచ్చలు విడిగి ఏం ఖర్చు పెట్టలేదు, నేను ఏదో తప్పు చేశాను అని నాకు అర్థమవుతుంది అనే మనసులో మీకు ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తుంది, అర్థమవుతుంది. అర్థమైనా గానీ మొగాడిని కదా, నేను ఎందుకు తగ్గించుకోవాలి, ఆమెను పలకరియాలని ఉండిద్ది కానీ నేను పలకరించేవాడిని కాదు. ఈ సమయంలో మొత్తం లాస్ అయిపోవటం వల్ల నాకు మా కాంట్రాక్టర్లో ఒక ఉద్యోగం ఏర్పాటు చేశారు. ఇక ఉద్యోగం వచ్చినాక అందరు చెప్పుకుంటున్నారు జాబ్కి వెళ్ళి వస్తున్నారు, కానీ ఆమెకి తెలియదు, మా మిస్సెస్ కి. ఉద్యోగం వచ్చిన ఇంట్లోనే ఉంటాము, మీ ఆయనకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఎవరో బయట వాళ్ళే చెప్తుంటే వినేదే గాని ఆమెకి తెలియదు అసలు. మీరు అసలు నోరు చెప్పను, పిల్లలకు కూడా చెప్పలేదు, ఇంట్లో ఉన్నా కానీ మీరు మాట్లాడను. ఉద్యోగం వచ్చిన సంగతి ఆమెకి తెలియదు, కానీ ఆమెకి తెలుసుకుంది. ఇట్లాగా ఉద్యోగం వచ్చినాక నాకు 2022/9/2009లో నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 2012 దాకా 12లో మా దగ్గర నుంచి కొంతమంది
ఋషికేశ్ అనే ప్రాంతానికి మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు ఇంట్లో అన్ని సామాన్ సర్దుకుంటున్నా. సామాన్ సర్దుకుంటున్నప్పుడు మా అమ్మ మా మిస్సెస్ ఉండారు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, అయ్యో ఇప్పుడు దాకా మారతాడు అనుకున్నాను, మళ్ళీ ఈయన అన్నిల్లోకి వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఆ ఋషులతో ఆ సన్నాసులతో వాళ్ళతో కలిసిపోతాడేమో అని చెప్పేసి ఇద్దరు భయం. నేనంటే ఏమనకుండా నా బ్యాగ్ తీసుకొని నేను బయటకు వచ్చినాక మళ్ళీ వస్తానేమో వెనక్కి అని చెప్పేసి గడి పెట్టుకొని వాళ్ళిద్దరు నా కోసం ప్రార్థన చేశారంట. అయ్యా నువ్వు అక్కడ ఈయనతో మాట్లాడు, ఋషికేశ్ ఆ ప్రాంతంలో ఎటు వెళ్తున్నాడో ఏమో మాకు తెలియదు, ఆ హిమాలయాలకంట, మరి అక్కడ అంతా సాధువులు ఉంటారు, ఇప్పటికే పిచ్చి పిచ్చిగా ఉంటున్నాడు, ఏదో చిన్న ఉద్యోగం వచ్చింది అంటున్నారు. మీతో మాట్లాడదామంటేనేమో భయము, ఎందుకంటే మూర్ఖ స్వభావం ఎంతమంది చూపించారు కదా, ఆ భయంతోనే మాట్లాడడం ధైర్యం చేయాల. ఇద్దరు ప్రార్థన చేసుకునేవాళ్ళు అంట. నాకు తెలియదు, నేను వెళ్ళిపోయాను ఋషికేశ్కి వెళ్ళి అక్కడ సత్సంగంలో ఉన్నాను 2009లో. అక్కడ గురుమా అని చెప్పేసి ఆమె సత్సంగం ఎత్తుంది 27/9/2009 అది యేసు ప్రభువుని గురించి చెప్తుంది. గురుమా యేసు ప్రభు అంటే వాళ్ళ కోణంలో చెప్తారు కదా, యేసు ప్రభు కూడా ఒక దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరలోకంలో ఉన్న తండ్రి గురించి భూలోకంలో తెలియపరిచాడు, ఆయన తప్ప దేవుడు లేడు, మిగతా వాళ్ళందరూ సత్పురుషులు అని చెబుతుంది. నాకున్న కోణంలో ఏదో మొత్తానికి అర్థమవుతుంది, ఎందుకంటే మేము అప్పటికి ఉపవాసాలు చేయటం అన్నది నాకు తెలుసు. నేను ఆమె చెప్పే ఆ విషయాలు బాగా తెలుసుకోవాలని ఇంకా బాగా ఉపవాసం ఉండేవాడు. ఈ ఉపవాసంలో ఆ 27వ తారీఖుని చెప్పే మాటలన్నీ కూడా నాకు బాగా అర్థమవుతుంది. నిజమే కావాలి, యేసు ప్రభువే దేవుడు కావాలి, నేనే తప్పు చేశానా అని చెప్పేసి నాకు ఆ తలంపు ఆలోచనలు వస్తున్నాయి. ఆ క్లాసు 12:30 1 గంటకల్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను రూమ్కి వెళ్ళాలి. ఇక రూమ్కి వెళ్ళకుండా నేనున్న ప్రాంతం నుంచి 6 కిలోమీటర్లు నేను వెళ్ళాను ఋషికేశ్ లో. అక్కడ రామజోల లక్ష్మణు జోల అని ఉంటాయి, అంటే ఉయ్యాల వంతెనలు. ఆ వంతెనలు దాటుకొని ఒక ప్రాంతానికి వెళ్ళినాక దేవుడు అక్కడ తలంపెత్తున్నాడు, ఇక్కడ మోకరించి ప్రార్థన చేయాలి. నేను ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తున్నానో అక్కడి నుంచి కొండల వైపు చూస్తే కొండల మీద ఒక చర్చి కనిపించింది. అమ్మా యేసు ప్రభు నన్ను వదిలిపెడతలేదు, ఏదో జరుగుతుందని చెప్పేసి నేను చిన్నప్పుడు నా 8వ తరగతిలో ఉన్నప్పుడే అనుకోకుండా మా ఇంటి పక్కన వాళ్ళు నన్ను యేసన్న గారి మీటింగ్స్ తీసుకెళ్తే అక్కడ యేసన్న గారి నా తల మీద చేయి పెట్టినప్పుడు నేను అభిషేకించబడ్డానంట. 8 సంవత్సరాల వయసులో జరిగింది. 8 సంవత్సరాల వయసులోనే తర్వాత నాకు తెలిసింది. ఆ అభిషేకించబడ్డానంట. ఆ విషయం ఆయన నాకు చెప్పినప్పుడు నాకు గుర్తులేదు, కానీ అక్కడ గుర్తొచ్చింది. ఏది తాత్సాంగం విన్న తర్వాత ఆ హిమాలయాల్లో నాకు గుర్తొచ్చింది. ఓహో నన్ను దేవుడు నా చిన్ననాటి నుంచే వెంటాడుతున్నాడు, నేనే నాకు తెలియక నాకున్న అమాయకత్వంతో దేవుణ్ణి తోసిపుచ్చాను. అప్పుడు వచ్చింది గ్రహింపు వచ్చి, ప్రభా నువ్వు నాతో మాట్లాడండి ప్రభా. ఎంతో మందికి దర్శనాల ద్వారాగా ఎన్నో రకాలుగా కనిపించారంట కదా, ఇక్కడ నాకు కనిపించండి అయ్యా, నా వీలైనంత వరకు నేను నీకోసమే బతుకుతాను, నేను వెళ్ళి మా ఆవిడ నేనే పలకరించుకుంటాను, నేనే మందిరానికి వెళ్తా, నేనే బాప్తీసం తీసుకుంటా, ఏమేమి ఉండయి అన్ని నీకోసం నేను చేస్తా, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఉద్యోగం వచ్చి ఉంది, ఇక నాకు ప్రాబ్లం లేదు డబ్బులకి, నేను నీ సేవ చేస్తానని అక్కడ ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పుకుని తర్జనలు జరుగుతున్నాయి నా లోపల. ఆ టైంలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అంటే తలంపులో దేవుడు మాట్లాడాడు, నువ్వు తల పైకెత్తి ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడైతే తల అలా పైకెత్తి ప్రార్థన చేయగలే, డిసెంబర్ నెలలో మనకి ఢిల్లీలో కూడా సూర్యుడు కనిపించడు, అలాంటిది అక్కడ సూర్యుడు మెల్లిగా కనిపిస్తున్నాడు. అమ్మా ఏదో జరుగుతుంది నాలని చూస్తున్నాను, అలా కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకుంటున్నాను, కళ్ళు తెరిచి చూస్తున్నాను, సూర్యుడు బ్రైట్ అయిపోతున్నాడు. ఇక వెంటనే నేను సరెండర్ అయిపోయాను ఏసైకి. అయ్యా ఇక నేను నిన్ను నమ్ముతానయ్యా, ఇక నాకొద్దు, ఇది సాలు అని వెంటనే నేను ఆ విషయం మళ్ళీ నేను ఎక్కడ ఉంటానో నా రూమ్కి వెళ్ళిపోయాను. అక్కడ ఉన్న 2-3 ఈ విషయం చెప్పాను. వాళ్ళు మంచిదే బ్రదర్, మరి మీ ఆవిడ దేవుడే మీ దేవుడు, ఏం కాదు నువ్వు వెళ్ళిపో అన్నారు. అయితే నాకు అప్పుడు వెంటనే నాకు ఆ ట్రైన్ టికెట్లు అవి లేవు కాబట్టి ఇంకా 2-3 రోజులు ఆగి వాళ్ళతో పాటు ఇంటికి వచ్చాను. డిసెంబర్ 31 డిసెంబర్ 31కి వచ్చి 2.5 సంవత్సరాలు మాట్లాడిన మా ఆవిడతో నేనే మాట్లాడాను ముందు.
2.5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ మీరే మాట్లాడారు. మాట్లాడాను. అది దేవుని యొక్క గ్రహింపు ఋషికేశ్లో మీకు వచ్చిన తర్వాత తిరిగి వచ్చి మాట్లాడారు. ఫస్ట్ టైం మాట్లాడేది. అమ్మ నేను కూడా మీ మందిరానికి వస్తానన్నా. ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఎన్నో నా మాటలు ఎంత కదా, ఇదేమన్నా మళ్ళీ ఎలా చెప్పి కొడతానికేమో అన్నట్టుగా అది ఇలా చెప్పి ఉన్నటువంటి మీ స్వభావ రీత్యా లేదమ్మా నేను వస్తున్నానని 31st నేను మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళి నేను అక్కడ కూర్చున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు అక్కడ విశ్వాసులు అందరూ. ఎలా గుసగుసలు ఆడుకుంటున్నారని నేను వింటున్నప్పుడు నాకు అర్థమైంది, మన వలలో తిమ్మింగలం పడ్డది అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా మరి అక్కడ సేవకులు చెప్పినట్టుగా ఇక మా ఆవిడతో పాటే మందిరానికి వెళ్తాము. ఒక 20 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకొని నా పాపాలు ఒప్పుకొని తర్వాత అక్కడే బాప్తిసం తీసుకున్నప్పుడు అక్కడున్న సేవకురాలు నా పేరు ఓఫీర్ అని పెడతాం జరిగింది. ఇక ఓఫీర్ అంటే తర్వాత నాకు తెలియదు, నా పేరుకి అర్థం తెలియదు, ఎక్కడుండిద్దో తెలియదు, బైబిల్ నాకు తెలియదు కదా. తర్వాత 2 సంవత్సరాలు అక్కడ నేను తర్వాత ఈ దేవుడు నాకు ఇస్తున్న దర్శనాల్ని నాకు ఇస్తున్న ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి సాక్ష్యాలు చెబుతూ ఉండేవాడిని. మా మిస్సెస్ వీళ్ళందరూ చెప్పేవాళ్ళు, ఇప్పుడే ఎందుకు అలా వెళ్తున్నావు అంటే నేను ఎవరు మాట వినేవాడిని కాదు. నాకు పెద్ద ఋషి తెలుసు, ఆయనకి 170 సంవత్సరాలు, నేను ఆయన దగ్గర ట్రైనింగ్ చేశాను, ఋషులు ఉంటారు, అందరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఇలాగ నా దర్శనాలన్నీ కూడా చెప్పినప్పుడు సేవకులు కూడా దాన్ని అమ్మాయి ఈయనెవరు గొప్ప వ్యక్తి అని చెప్పేసి నాకు మందిరాల్లో అవకాశం ఇవ్వటము. పెద్ద పెద్ద మందిరాల్లో అన్ని మందిరాలు, ఎబ్రోను, బ్రదరాను, బాప్టిస్టు, లోదరాను, పెంతికోస్తు, ప్రతి మందిరంలో నాకు కాలు పడ్డది ఏదో ఒక విధంగా. ఎందుకంటే బ్రదర్ ఋషికేశ్ వెళ్ళి వచ్చాడంట, ఆయనకి ఎక్సర్సైజ్ తెలుసు, కొంత డైట్ గురించి చెప్తాడు. వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు కూడా అద్భుతాలు జరిగాయి. ఇలాగా ఒక మచ్చకు ఒక విషయం చెప్తాను. ఎబ్రోన్ చర్చి గోల్కొండలో ఉండిద్ది. ఆ చర్చిలో అగ్గయ్య పాస్టర్ గారు అని వాళ్ళ మిస్సెస్ కి బాగా గ్యాస్ ప్రాబ్లం అయితే ఆమెకి ఏం డైట్ తీసుకోవాలి అవన్నీ చెప్పినప్పుడు ఆమెకి తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక 5,000 కానుక ఇవ్వాలని ప్రయత్నం చేస్తే, వద్దమ్మా మీ చర్చిలో నా చేత వాక్యం చెప్పించరా, సాక్ష్యం చెప్పించరా అన్నప్పుడు వాళ్ళు నా దగ్గర వైట్ బట్టలు వేసి బ్యాగ్ తగిలిచ్చి ముందుగా ఏం చెప్తానో వీళ్ళని తర్వాత నన్ను ఫుల్ పేట మీదకి పంపించడం జరిగింది. ఈ విధంగా అన్ని చర్చిల్లో నేను వెళ్తా ఉండేవాడిని. ఏదో ఒక సేవకుడికి, ఏదో ఒక సంఘానికి, ఏదో సేవకుడి దగ్గరికి వెళ్ళి మీ అనుభవాన్ని పంచుకునే ప్రయత్నం చెప్పుకొని వాళ్ళకి సువార్త చెప్పాలి సంఘంలో. అంటే అట్టగా సంఘం అంటే నాకు ప్రాణం అన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉండేది. ఇలాగా ఇక సువార్త సేవ జరుగుతున్నప్పుడు ఇక తర్వాత చాలా మంది వస్తాము, ఇంటర్వ్యూలు చేయటము, యూట్యూబ్ లోకి రావటము, ఇక నేను నాకు వచ్చిన దర్శనాన్ని అంతటిని కూడా చెప్పటము. వీటిల్లో ప్రత్యేకంగా ఏమైందంటే నేను హెల్త్ మ్యాట్ అని ఒక మ్యాట్ తయారు చేశాను. ఈ మ్యాట్ మీద 12 ముద్రలు ఉంటాయి. దాంతో పాటు ఎక్సర్సైజ్ చేయించినప్పుడు గ్యాస్ ప్రాబ్లం తగ్గటము చాలా మందికి బెనిఫిట్ గా ఉంటుంది. అది చేయిస్తూ సువార్త చెప్పేవాడిని. ఇక నేను యూనివర్సిటీలో ఉంటాను కాబట్టి బయట నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు. పిహెచ్డి వాళ్ళకి నేను సువార్త చెప్పేవాడిని, బైబిల్ స్టడీ ఇచ్చేవాడిని. అసలు దేవుడు అంటే తెలియని మిమ్మల్ని పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా ప్రభు గురించి చెప్పే అవకాశం కలిగించాడు దేవుడు. చెప్పి వాళ్ళకి ప్రార్థించినప్పుడు వాళ్ళకి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఉద్యోగాలు వచ్చింది గవర్నమెంట్. ఇలాగ చాలా మంది నా దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు మళ్ళీ ఆర్థికంగా సపోర్ట్ చేయటము, వాళ్ళు సాక్ష్యాలు ఇచ్చి మళ్ళీ నా దగ్గరికి కొంతమంది స్టూడెంట్ ను పంపించటము, ఇలాగ సువార్త సేవ అన్నది కంటిన్యూగా జరుగుతూ ఉండేది. అయితే నేను ఏ మందిరానికి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా తగ్గించుకుంటాను అన్నమాట. అక్కడ చెప్పి అయ్యా నేను ఇంకేమైనా మార్చుకోవాలని సేవకులు అడిగేవాడిని. వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా నిలబడకూడదు బ్రదర్, ఎలా నిలబడాలి, ఏది చూపించకూడదు, అలాగని చాలా. నా ట్రైనింగ్ అంతా ఇదే, ఎందుకంటే నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు కదా. నా ట్రైనింగ్ అంతా సేవకులు ఇచ్చింది. ఇలా మాట్లాడండి బ్రదర్, ఇట్లా బాగుండిద్ది, ఇలాగ ప్రార్థన చేయండి అన్ని చెబుతా ఉండేవాళ్ళు. ఈ విధంగా మరి దేవుని కృపను బట్టి ఎదుగుతూ ఈ హెల్త్ మ్యాట్ ని తయారు చేశాను. హెల్త్ మ్యాట్ ని తయారు చేసి ఒక సాప, సిరి సాప అంటారు కదా మనకి, తుంగ సాప, ఆ తుంగ సాప మీద దాన్ని డిజైన్స్ అన్నిటిని వేసి అది తీసుకొని వెళ్ళి చెబుతా ఉండేవాడిని. ఎక్కడన్నా దాని మీద పాటలు పాడేవాడిని, పాటలు పాడి చెప్తా ఉండేవాడిని. లేదా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు ఒక పాట ఇచ్చేవాళ్ళు, అక్కడ ఆ పాట పాడేవాడిని. తర్వాత వాళ్ళ మందిరాలకి నన్ను పిలిచేవాళ్ళు. ఆ బ్రదర్ బాగానే మంచిగా అనుభవంలోనే ఉన్నాడు, వచ్చినా మన
మన విశ్వాసుల్ని డిస్టర్బ్ చేయడు, తన పని ఏదో చేసుకొని పోతాడు, తన నెంబర్ కూడా ఎవరికి ఇవ్వడు, తర్వాత ఈ విశ్వాసులతో మాట్లాడు, డైరెక్ట్ మాతోనే కనెక్ట్, ఇవన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఒక నమ్మకం వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపిస్తా ఉండేవాళ్ళు. అదే విధంగా ఇక నాకు ఎప్పుడు కూడా ఇక ఉదయం లేచిందంటే ఈ రోజు ఎవరికైనా సువార్త చెప్పండి, నేను అన్నం తినకూడదు, లేదా టిఫిన్ చేయకూడదు, నీళ్లు తాగకూడదు అని నేను ఇక ఒక తీర్మానం చేసుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి సువార్త చెప్పకుండా ఉపవాసం ఉండిపోతాను చెప్పనప్పుడు. మా మిస్సెస్ ఇబ్బందులు పడేది, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, అన్నం తిండు అనేది నాకు తెలుసు. నేను ఎందుకు తింటలేదో, నేను ఎందుకు ఉపవాసం ఉంటున్నానో నాకు తెలుసు. దేవుని పని చేయకపోతే నాకు మంచి బట్ట వేసుకోవాలని కానీ లేదా తినాలని కానీ ఉండనే ఉండదు. ఆ విధంగా మరి దేవుడు అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలు నాకు ఇస్తూ ఇక నాకు బైబిల్ని అర్థం చేయించడం ప్రారంభించాడు దేవుడు. ఎప్పుడైతే ఈ మ్యాట్ చేస్తున్నానో ఈ జ్ఞాపక శక్తి లేని నాకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నేను చేసేదంతా కూడా రైట్ లెగ్ తో కొంత ఎక్సర్సైజ్ నేర్పిస్తాను, లెఫ్ట్ లెగ్ తో కొంత ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. రైట్ లెగ్ తో చేసినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, లెఫ్ట్ లెగ్ తో చేసినప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఇవన్నీ చెబుతున్నాను, నాకు యాక్టివేట్ అయింది. నేను నా దగ్గర కొంతమంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మంచిగా అయ్యారు కాబట్టి ఇది సార్వత్రిక సంఘానికి నేను చెప్పాలి అన్నప్పుడు నాకు ఒక రెఫరెన్స్ దొరికింది వాక్యములో, తిమోతి 4:8. శరీర సంబంధమైన సాధకం కొంత మట్టికి ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పుడు విషయంలోనూ రాబోయే విషయంలోనూ శ్రేష్టమైంది. అయితే నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు కాబట్టి నేను శరీర సంబంధమైన సాధకాన్ని యూనివర్సల్ గా సార్వత్రిక సంఘానికి నేను నేర్పియాలి. ఇందుకే దేవుడు ఈ మెజరింగ్ మూమెంట్స్ అన్నిటిని నాకు నేర్పించాడని నాకు అనిపించింది. మరి మా మిస్సెస్ కూడా ఒక్కొక్కసారి ఈ థాట్ వచ్చినప్పుడు రోడ్డు మీద నుంచోబెట్టి గీసేవాడిని, పాప మన సిగ్గుపడేది. అంటే ఆ ప్రేరేపణ ఆగిపోయేవాడిని, గీసి దాన్ని ప్రింటింగ్ ఇచ్చేవాడిని. ఆ ప్రింటింగ్ లో ఇవన్నీ తీర్పిచ్చోడం మంచోడు అన్నట్టుగా చూసేది. నాకేమో తెలుసు శరీర సంబంధమైన సాధకు నన్ను చెప్పమంటున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్పడానికి చాలా మంది అభిషక్తులైన సేవకులు ఉన్నారు, మంచి సంఘాలు ఉండేవి, చాలా మంది ఉన్నారు, కానీ శరీరం గురించి చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో లేరు. శరీరం కూడా ఒక పార్ట్ దేవుడు ఇచ్చాడు. ఆ శరీర సేవన్న నాకు అప్పచెప్తే నేను చేయాలని ఉండిద్ది, కానీ నాకు ఏమాత్రం అది ఇష్టం ఉండేది కాదు. ఆ శరీర సంబంధంగా చేయటం అసలు ఏ ఇష్టం ఉండేది కాదు. ఇట్లా ఇష్టం లేకుండా ప్రార్థన చేసుకుంటా ఉంటాను. ప్రార్థన చేసుకొని చేయటం దేవుడి మీద అలిగినట్టుగా నేను చేయటం బంద్ చేసేస్తా. చేసినప్పుడు వెంటనే ఈ మచ్చలు పెరిగిపోతా ఉండే, నా శరీరం మీద ఉన్న మచ్చలు. మళ్ళీ వెంటనే అమ్మా ఇది చూడటానికి బాగుండదు కదా, మరి దేవుని బిడ్డని నేనే నా ముఖమే బాగుండకపోతే ఎలా ఉండిద్ది, ముఖం బాగుండాలని చెప్పేసి మళ్ళీ చేసేవాడిని. అప్పుడు మళ్ళా తగ్గుతా ఉండేవి. ఈ విధంగా ఈ మచ్చలు జరుగుతూ ఉండేది. చేస్తూ దీని ద్వారాగా మరి చాలా మందికి సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపించాడు బ్రదర్. ఇక ఇప్పుడు మరి మా ఇంట్లో ఎలా అంటే, ఇక మా మిస్సెస్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆమె నేను వచ్చిందాక ప్రార్థన చేస్తూ ఉండిద్ది. మళ్ళీ వాళ్ళతో మాట్లాడిస్తాను, వాళ్ళని అడిగిద్ది, అమ్మా మరి బ్రదర్ మంచిగా వాక్యం చెప్పాడా మీ అందరికి. ఎందుకంటే అంతేకాకుండా మరి ప్రభు కృపను బట్టి కొన్ని అద్భుతమైన వరాలు కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే తన సేవకుని మాటని నేను రూఢిపరుస్తానన్నాడు కదా. నేను ఎవరి పట్లైనా నా మనసారా పలికానంటే వాళ్ళకి అది జరుగుతూనే ఉంది. అది ఎందుకంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉండే, మనం ఖచ్చితంగా నమ్మాలి. పిల్లలు లేని వాళ్ళకి ఎంతో మందికి మరి నేను పిల్లలు ఎలా పుడతారో కూడా రాసి ఇచ్చేవాడిని అన్నమాట. మేము ఈ మధ్యలో చాలా సార్లు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, అంటే దాన్ని హైలైట్ చేయటం కాదు కానీ ఎవరన్నా నా దగ్గరగా వచ్చి నాతో మాట్లాడుకొని వాళ్ళ బాధకు సాధకులు నాకు చెప్పినప్పుడు నేను దేవునికి బహుబలంగా ప్రార్థన చేసి నాకున్న అనుభవంలో వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎట్టుండాలి, వాళ్ళ ఇంట్లో స్పిరిట్ ఏ విధంగా పనిచేస్తుంది, వీటిని చక్క పెట్టండి, ఖచ్చితంగా దేవుని కార్యాలని మనం చూస్తాము అని వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారాగా అలాగ మరి పొన్నంటి బిడ్డల కన్నా తల్లులు ఉండారు, కుటుంబాన్ని కట్టుకున్న బ్రదర్స్ ఉండారు. మరి మందిరాలకు వెళ్ళి నేను చెప్పినప్పుడు మందిరములో వాక్యమిని బలపడిన వాళ్ళు ఉండారు. సేవకులు కూడా మరి యథార్థంగానే మనం జీవించాలన్న మరి సేవకులు కూడా ఉండారు. ఈ విధంగా మరి పరిచర్య జరుగుతుంది. మరి ఈ మధ్యలో ఇంకా నాకేం థాట్స్ వస్తాయి అంటే, నీ జ్ఞాపక శక్తి వచ్చింది కదా, నువ్వు బైబిల్ మొత్తం చదువు. ఇక బైబిల్ చదవటం స్టార్ట్ చేసింది. ఎందుకంటే మన జీవాహారము బైబిల్. ఈ ఆహారం లేకుండా ఈ
ఫిజికల్ ఆహారం తినకూడదు. ఇప్పుడు ఆ సువార్త చెప్పకపోతే ఫాస్టింగ్లు ఉండేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు బైబిల్ చదవకపోతే ఫాస్టింగ్లు ఉండేవాడిని. చదవని రోజు నేను ఫాస్టింగ్లు ఉండేవాడిని. అలాగా జ్ఞాపక శక్తి పెరిగి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకే క్లియర్ గా చిన్న పిల్లలు సండే స్కూల్ పిల్లలు చెప్పగలుగుతాను. వాటి అధ్యాయాలు రిఫరెన్స్లు అన్ని కూడా చక్కగా గుర్తు పెట్టుకొని చెప్పటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ విధంగా చెబుతున్నప్పుడు ఇంకా ప్రజలే అట్రాక్ట్ అవుతున్నారు. అరే ఆది కాండం నుంచి ప్రకటన నేను చిన్న పిల్లల వల్లే చెబుతున్నాడు, చిన్న పిల్లల్లాగా చెప్పేస్తున్నాడు ఈ వయసులో అని చెప్పేసి వాళ్ళు వాక్యం మీదకి కొంతమందిని నడిపించడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. ఈ విధంగా పరిచర్య జరుగుతుంది బ్రదర్. మీరు కావాలంటే ఇప్పుడు అడిగినా గానీ మరి మన ప్రేక్షకులను కూడా బలపరచడానికి చెప్పమంటే చెప్పేస్తాను. అందులో ఇబ్బంది ఏముండదు. ఒక 5 నిమిషాలు పట్టింది. పర్లేదు బ్రదర్, చాలా సంతోషం. కానీ చాలా మంది సేవకులే అసలు ఆది కాండం నుంచి ప్రకటన చెప్పమంటే కంటిన్యూషన్ గా చెప్పలేరు. ఎక్కడో ఒక చోట అది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దేవుణ్ణి ఎరగనటువంటి మూర్ఖపు స్వభావం నుండి బయటకు వచ్చి దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో జరగడం, దర్శనాలు చూడటం, ఈరోజు బయటికి వెళ్ళి సంఘాలలో దేవుని యొక్క పరిచర్య చేయడం, అలాగే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి వర్తమానం వాళ్ళకి తెలియజేసి వాళ్ళ శరీరాలు, వాస్తవంగా మనకిచ్చిన శరీరం కూడా మన దేహం దేవుని ఆలయం, దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉంది. దేవుడే మిమ్మల్ని ప్రేరేపించి ఆ దర్శనం ఇచ్చాడని నమ్ముతున్నాను నేను. దానివల్ల చాలా మందికి ఆరోగ్యం కుదుట పడుతుంది. మీరు చెప్పారు కదా జ్ఞాపశక్తి పెరిగింది నాకు అని. అట్లా ఎంతో మందికి అటువంటి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు సంఘాల్లోకి వెళ్ళి ఎప్పుడు కూడా మీరు సువార్త పనులకి ఖచ్చితంగా సువార్త చెప్తాను. సువార్త చెప్పే విషయంలో మరి రోమిలికి రాసిన పత్రిక 10:9 ఎవరైతే యేసు ప్రభు అని ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి దేవుడు లేపాడని హృదయం అంది విశ్వసించినట్లా మీరు రక్షించబడుతురు. మన మార్కు సువార్త 16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడ్డాడు. అట్టాగా బ్రదర్ ప్రతి వాక్యాన్ని నేను మరి కొన్ని విషయాలు చెప్తాను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఎందుకంటే ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. అవును, సరే నేను కూడా మరి నాకు కూడా కెమెరా ముందు చెప్తున్నాను కాబట్టి ఒకళ్ళు భయపడి నాకేమైనా మిస్ అవుతే మరి మీరు అర్థం చేసుకోండి. లేకపోతే ఒకసారి మీరు కూడా బలపడాలి. ఎందుకంటే మనకు వాక్యము ఈరోజు వాక్యము లేక యూట్యూబ్ లో చాలా గలిబిలు అవుతున్నారు అందరూ. వాక్యం ఉంటే గలిబిలు అవ్వాల్సిన పనే లేదు. గలిబిలు చేసేవారు ఎలాంటి వాళ్ళం మనకు తెలుస్తుంది బ్రదర్. ఖచ్చితంగా జాగ్రత్త పడి నాకు తెలుస్తుంది ఆ విషయం. ఎందుకంటే నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సార్వత్రిక సంఘానికి మీరందరూ శారీరకంగా ఆరోగ్యంగా ఉండండి, మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆత్మీయ ఆహారాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే వాక్యం లేని కాలం వచ్చిందని కూడా బైబిల్ చెప్తుంది. మరి మన తర్వాత తరానికి బైబిల్ని మనం అందించాలి. కాబట్టి బైబిల్ని జ్ఞాపకం పెట్టుకోవటానికి కూడా ప్రయత్నించండి. ఆది కాండము 50 అధ్యాయాలు ఉంటుంది, నిర్గమాకాండము 40 అధ్యాయాలు ఉంటుంది, లేవియా కాండము 27 అధ్యాయాలు ఉంటుంది, సంఖ్యాకాండము 36 అధ్యాయాలు ఉంటుంది, ద్వితీయోపదేశ కాండము 34 అధ్యాయాలు ఉంటుంది. వీటిని పంచగ్రంథాలు అంటారు. తర్వాత చరిత్ర గ్రంథాలు ఉంటుంది. యెహోషువ 24 అధ్యాయాలు, న్యాయాధిపతులు 21 అధ్యాయము, రూతు 4 అధ్యాయాలు, మొదటి సమయాలు 31 అధ్యాయము, రెండవ సమయాలు 24 అధ్యాయాలు, మొదటి రాజులు 22 అధ్యాయాలు, రెండవ రాజులు 25 అధ్యాయాలు, మొదటి దినవృత్తాంతాలు 29 అధ్యాయాలు, రెండవ దినవృత్తాంతాలు 36 అధ్యాయాలు, ఎజ్రా 10 అధ్యాయాలు, నెహెమ్యా 13 అధ్యాయాలు, ఎస్తేరు 10 అధ్యాయాలు. ఈ 12ని చరిత్ర గ్రంథాలు అంటారు. తర్వాత యోబు 42 అధ్యాయాలు, కీర్తనలు 150 అధ్యాయాలు, సామెతలు 31 అధ్యాయము, ప్రసంగి 12 అధ్యాయాలు, పరమగీతాలు 8 అధ్యాయాలు. వీటిని కావ్య గ్రంథాలు అని పిలుస్తారు. తర్వాత ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి. ఇవి 17 ఉంటాయి. ఇర్మియా 2 పట్టి రాశాడు కాబట్టి 16 ఉంటాయి. యెషయా 66 అధ్యాయాలు, ఇర్మియా 52 అధ్యాయాలు, విలాప వాక్యాలు 5, ఇది ఇర్మియానే రాశాడు. తర్వాత ఏస్కేలు 48 అధ్యాయాలు, దానియేలు 12 అధ్యాయాలు. వీళ్ళ నలుగురిని పెద్ద ప్రవక్తలు అంటారు. తర్వాత 12 మంది చిన్న ప్రవక్తలు ఉంటారు. ఓషయ 14 అధ్యాయాలు, యోవేలు 3 అధ్యాయాలు, ఆమోసు 9 అధ్యాయాలు, ఉపద్య ఒకే 1 అధ్యాయము, యోనా 4 అధ్యాయాలు, మీకా
7 అధ్యాయాలు, నహూము 3 అధ్యాయాలు, అబాకుకు 3 అధ్యాయాలు, జఫన్యా 3 అధ్యాయాలు, హగ్గయ 2 అధ్యాయాలు, జకరియా 14 అధ్యాయాలు, మలాకి 4 అధ్యాయాలు. ఈ విధంగా ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా మనం ప్రతి అధ్యాయాన్ని వీటిలో మరి ఇంకా సమయం లేదు కాబట్టి వచనాలు చెప్పటం లేదు, గమనించుకోవాలి. ఇక మనకి న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి 27 పుస్తకాలు. ఇప్పుడు 39 పుస్తకాలు చెప్పాను, 27 పుస్తకాలు కలిపితే 66 పుస్తకాలు మొత్తం కలిపి. ఇప్పుడు మత్తయి సువార్త 28 అధ్యాయాలు, మార్కు సువార్త 16 అధ్యాయాలు, లూకా సువార్త 24 అధ్యాయాలు, యోహాను సువార్త 21 అధ్యాయము, అపోస్తల కార్యాలు 28 అధ్యాయాలు, మార్కు సువార్త 16 అధ్యాయాలు, మొదటి కొరింథీ 16 అధ్యాయాలు, 2వ కొరింథీ 13 అధ్యాయాలు, గలతీ 6 అధ్యాయాలు, ఎఫెసీ 6 అధ్యాయాలు, ఫిలిప్పు 4 అధ్యాయాలు, కొలసి 5 అధ్యాయాలు, కొలసి 4 అధ్యాయాలు, మొదటి దశలోనికైనికి రాసిన పత్రిక 5 అధ్యాయాలు, 2వ దశలోనికైనికి రాసిన పత్రిక 3 అధ్యాయాలు. తర్వాత తిమోతి, మొదటి తిమోతి 6 అధ్యాయాలు, 2వ తిమోతి 3 అధ్యాయాలు. తర్వాత కొలసి, తీతుకు రాసిన పత్రిక 3 అధ్యాయాలు, ఫిలోమానికి రాసిన పత్రిక 1 అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 13 అధ్యాయాలు, యాకోబు రాసిన పత్రిక 5 అధ్యాయాలు. తర్వాత మొదటి పేతురు 5 అధ్యాయాలు, 2వ పేతురు 3 అధ్యాయాలు, మొదటి యోహోను 5 అధ్యాయాలు, 2వ యోహోను 1 అధ్యాయము, 3వ యోహోను 1 అధ్యాయము, యోధా 1 అధ్యాయము, ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు, 404 వచనాలు. ఆది కాండంలో చూసుకున్నట్టు 1533 వచనాలు. ఇలాగా ఏప్రిల్కి రాసిన పత్రిక చూసినట్టుగైతే 13 అధ్యాయాలు, 303 వచనాలు. మొత్తం వచనాలు మొత్తం కూడా మనం జ్ఞాపకంలో పెట్టుకున్నప్పుడు మనలో జీవం ఉండిద్ది. మనల్ని ఎవ్వరూ మోసం చేయలేరు బ్రదర్. మనల్ని చాలా సంతోషం అండి. చిన్నపిల్లలు సండే స్కూల్ నేర్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత చెప్తుంటారు, అవి చిన్నప్పుడు చూసేవాడు, నాకు బైబిల్ స్టడీ లేదు కదా, అసలు మీకు స్టడీ లేదు, మీరు ఎప్పుడు అనలేదు. వివాహం అయిన తర్వాత కూడా ప్రభుని వ్యతిరేకించిన వ్యక్తి మీరు, కానీ ఎంత జాగ్రత్తగా చదివి జ్ఞాపశక్తి పెంచుకొని దాని మీద పట్టుబట్టి ఈరోజు చాలా మందికి మీరు చెప్పటం గొప్ప ధన్యత బ్రదరు. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మీ సువార్త పరిచర్యని, అలాగే శరీర సంబంధమైన ధ్యానం ఏదైతే మీ దేవుడు మీకు ఇచ్చాడో దాన్ని కూడా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దాని పరిచర్యలో వాడుకును గాక. ఆమేన్. చాలా సంతోషం. మీరు మీ సాక్ష్యత పంచుకున్నందుకు ప్రభు పేరిట మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, చూశారు కదా, బాల్యంలోనే దురాత్మల గలిబిలితో ఏమాత్రం తన జీవితం బాగుంటుంది అనే ఆలోచన లేనటువంటి వ్యక్తి చనిపోదామని రైల్వే ట్రాక్ల మీద పడుకొని ఆత్మహత్య సిద్ధపడ్డ వ్యక్తి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో సువార్తను ప్రకటిస్తూ తన కుటుంబాన్ని కట్టుకోవటమే కాకుండా అనేక మందిని దేవునిలో కట్టాలని తన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, చాలా సంఘాలకు వెళ్ళి తన సాక్ష్యాన్ని మరుగున పడిపోకుండా తన సాక్ష్యాన్ని అనేక మంది తెలియపరిచి సాక్ష్యాన్ని బట్టి కొంతమంది దేవుళ్ళు బలపరుస్తున్నారు. ఇటువంటి పరిచర్య దేవుడు ఇంకా దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికి కూడా ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుల్లో బలపడ్డారని ఆశిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని అనేక మంది తెలియపరచండి. మాతో పాటు మీరు కూడా దేవుని పనులు పాలుభాగస్తులు కండి. మీ జీవితంలో దేవుడు ఏ అవకాశం ఇచ్చినా కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని ఎంత మాత్రం విడిచిపెట్టుకోకుండా దేవుని కొరకు ప్రయాసపడండి. అది మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదం. మరొక సాక్ష్యంతో మనం కలిసేంత వరకు సెలవు. మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.